సింగరేణి మెడికల్ బోర్డు నిర్వహణ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. మెడికల్ బోర్డు కోసం దాదాపు 2000 మంది కార్మికులు ఎదురుచూస్తుండగా కేవలం 120 మంది పేర్లను మాత్రమే ప్రకటించారని అన్నారు. సింగరేణి కాపాడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని, కార్మికుల ఓట్లతో గెలిచిన కోల్ బెల్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం తెలంగాణ రక్షణ సేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులందరికీ కూడా నమస్కారం. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సింగరేణి మెడికల్ బోర్డు పెట్టాల్సిందే. ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనో పెండింగ్ ఉన్నాయి, దాదాపుగా 2000 మంది వారి కార్మికులు రిటైర్ అయిపోయేటటువంటి వాళ్ళందరూ కూడా ఆవేదనకు గురవుతున్నారు, మనోవేదనకు గురవుతున్నారు. మీరు పెట్టాలి అని రక్షణ సేన హెచ్ఎంఎస్ డిమాండ్ చేయడం జరిగింది. మరి మీరు పెట్టకపోతే గాంధేయ మార్గంలో ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తామని కూడా ప్రభుత్వాన్ని మేము హెచ్చరించడం జరిగింది. మరి ఆ హెచ్చరికతో కథలొచ్చినటువంటి ప్రభుత్వం అట్టహాసంగా మెడికల్ బోర్డు పెడతామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. నిన్న మెడికల్ బోర్డు కండక్ట్ చేసిండ్రు, పిలిచింది 120 మందిని. అందులో 28 మందికి కనీసం పిలిచినట్టు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. లేకుండా మిగతా వాళ్ళలో కూడా కేవలం 20% మందిని మాత్రం అన్ఫిట్ చేసి మిగతా అందరినీ మళ్ళీ డ్యూటీలు చేసుకోమని చెప్పడం జరిగింది. ఇది చాలా అన్యాయం. మీరు పేరుకు మాత్రమే నామమాత్రంగా మొక్కుబడిగా బోర్డు పెట్టిన తప్పితే కార్మికులకు న్యాయం చేయాలని కానీ, వారి ఆవేదనను తీర్చాలని కానీ, వారికి భరోసా ఇవ్వాలని కానీ, సింగరేణి సంస్థను కాపాడాలనే ఉద్దేశం కానీ ప్రభుత్వానికి లేనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, మీరు సింగరేణి కాంట్రాక్టర్ల నుంచి వచ్చేటటువంటి కమిషన్ల కోసం కక్కుర్తిపడి సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగాలని తొలగించాలని చూస్తున్నారు తప్పితే కార్మికులకు న్యాయం చేసేటటువంటి ఉద్దేశం మీకు లేదని అర్థమవుతా ఉన్నది. మీరు పాలసీ డెసిషన్ తీసుకోండి. ఎవరెవరు అన్ఫిట్ అని అప్లై చేసుకుంటారో వాళ్ళందరినీ అన్ఫిట్ చేయండి.